ఇది గోవాలో బైనా బీచ్, సౌత్ గోవాలో వస్తుంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, అంటే డాబెల్యూఎం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ పడుతుంది. వాస్కో మార్కెట్ వెనక భాగంలో, అంటే వాస్కో నుంచి 5 నిమిషాలు అంతే అక్కడికి రీచ్ అవ్వటానికి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అంతా ఉన్నాయన్నమాట. కాలంగట్టేలో ఉండే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంతా అంటే అక్కడి నుంచి బోట్లో తీసుకొని వచ్చి ఇక్కడనే ఆడిపిస్తారు. సో ప్యాకేజ్ అయితే 2800 అంట. అది మార్నింగ్ టైంలో మాత్రమే. ఈవినింగ్ ఆడాలనుకుంటే ఒకరికి 500 ఒక గేమ్కి. బంపర్ రైడ్, బనానా రైడ్, తర్వాత స్కూబా డైవింగ్, జెట్ స్కీ, ఇంకోటి స్పీడ్ బోట్, ఇవన్నీ ఇన్ని ఉన్నాయన్నమాట. 5 యాక్టివిటీస్. సో స్పీడ్ బోట్కి మాత్రం ఇద్దరికి 500 అంట. ఇంకా మిగతా అన్నిటికీ ఒక్కొక్కరికి 500 రూపీస్ ఒక్కొక్క గేమ్కి. ఆ దూరంగా కనిపిస్తుంది కదా బోటు, దాంట్లో ఇద్దరికి కలిపి 500 అంట. ఊరికే ఒక రౌండ్ అంతే, ఇక్కడి నుంచి అక్కడికి. అది పెద్ద రౌండ్ కానీ కాదు. బనానా రైడ్ స్టార్ట్ చేశాడు చూడండి. పెద్దగా దూరం కానీ తీసుకొని పోరు. 500 రూపీస్ వర్తే లేదు అసలు. ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే అంతే. ఇంకా అక్కడి నుంచి పడేస్తాడు, అయిపోయింది. ఈ బీచ్లో షాక్స్ అలాంటివన్నీ ఏం లేవు. రెస్టారెంట్స్ కానీ 1-2 ఉన్నాయి అంతే. బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్, అక్కడికి తీసుకెళ్తారనమాట స్కూబా డైవింగ్కి. అక్కడికి తీసుకెళ్ళి స్కూబా డైవింగ్ చేపించి కాలంగట్టేలో డ్రాప్ చేస్తారనమాట. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంతా జరిగేది బైనా బీచ్లో, అంటే ఇది సౌత్ గోవాలో ఉంటుంది. సో బీచ్ నుంచి బయటకు వస్తే గుడి ఉంది, ఆంజనేయ గుడి. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.